ఇప్పుడు రేవంత్ ఫ్రెండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి అందరు కూర్చోబెట్టి మంచిగా తిని అంతా సెట్ చేసుకొని వచ్చారు కదా. మరి మీరు అదే నల్గొండ జిల్లా నాయకుడు కదా, మరి ఎన్నిసార్లు వెళ్ళి వీళ్ళని కలిసి మాట్లాడి సెట్ చేసే ప్రయత్నం చేశారు? చాలా సార్లు చెప్పిన రఘు, అంటే అడిగిన రికార్డ్ అయిద్దని చెప్పారు. అడిగిన రికార్డు కదా, మరి మీ విషయంలో కూడా నా విషయంలో నేను రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏమంటే ఒక ఆత్మీయుని దగ్గర ఉన్నాయి. నేను నాకు వచ్చి బతిలాడాల్సిన అవసరం ఉండదు. మేము కలవాలనుకుంటే కూడా సమస్య ఉండదు. మీ దగ్గరికి రావాలి, నా దగ్గర అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా, అరే మనోడు నాకు దగ్గరగా ఉన్నాడు, నాకు ఉపయోగపడతాడు, ఇంకోటి అని చెప్పి సెట్ చేయాలి కదా. ఇప్పుడు తన ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నాడు కదా ఎంపీగా. రేపు నా చివరికి రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ అడిగితే దాన్ని కాదని ఫ్రెండ్ ని సెట్ చేసిండు కదా. నా కోసం ఆయన రేపు సెట్ చేయబోయేది చూసి నువ్వు కూడా సంతోషపడతావు. అంటే నేనెప్పుడు కూడా ప్రాబ్లమేటిక్ కాను అనే ఉద్దేశంతో కూడా నన్ను ఎప్పుడు ఆ విషయంతో చూడడు. ఇప్పుడు కలుస్తున్నప్పుడు ప్రతిసారి కలుస్తున్నప్పుడు కూడా మాతో ఉండే ఆ బాండింగ్ కూడా ఉంటుంది కదా, వ్యక్తిగతంగా ఉండే బాండింగ్. బట్ తన కోసం ఆగడం అనేది కాదు, నా భవిష్యత్తు కోసం కూడా నేను చాలా ఓపికతో ఉండాల్సిన పరిస్థితి. ప్రతి దాంట్లో నీకు చివరిలో ఇది చెప్పాల్సి వస్తుంది. కానీ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది రాజకీయాలకు రావాలన్నా కూడా వాళ్ళకు మీరు ఆగండి అని చెప్తే ఆగగలిగినారు. తిరుపతి అన్నైనా కొండలన్నైనా మిగతా అట్లనే దయాకర్ కూడా ఆగిండి అనుకోరాదు. ఇది ఎక్కువ అయిందా నీకేమైనా? కాదు, కానీ అది వాస్తవం. ఎందుకంటే నువ్వు నవ్వుతుంటే చూసి అంటున్నా, డెఫినెట్గా ప్రతి సందర్భంలో ఆ అంశాల పట్ల చర్చ వచ్చింది. వరంగల్లో అయినా కంటోన్మెంట్ విషయంలో కూడా చర్చ వచ్చింది. లేదు, నేనైతే యాక్సెప్ట్ చేయను. మీ వాదనతో నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటే చెయ్యాలా. ఇప్పుడు ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు మాట్లాడగలిగే వాళ్ళు రేవంత్ చుట్టూ ఎవరున్నారు చెప్పండి? నేనంటున్నా మీలాంటి వాళ్ళు ఉంటే కదా, ఉంటేనే అదొక ఆరావ్ అనేది ఉంటది. ఇగో ఇప్పుడు నేను ఏదో వస్తుందని చెప్తే కూడా బాడీ లాంగ్వేజ్ ఇది దాన్ని వస్తున్నాయి. ఏదో కాదు, మంచిదే రావడం కాదు. మొన్న ఇప్పుడు దాదాపు ఒక 2-3 గంటలు కలిసి తిరిగి ఇట్లా మాట్లాడుతూనే ఇస్తారేమని మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు రావాల్సింది వారి మైండ్లో ఉన్నది తెలుసు. నేను కూడా ఒకటే మీతో క్లియర్ చేసేది, దయాకర్ అంటోడు మీడియాలో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా నేను సమాధానం చెప్పాల్సిన కాబట్టి రావట్లేదు. చాలామందికి పదవులు రాకపోతే కూడా చర్చ లేదు. డెఫినెట్గా నేను మొన్న కూడా కలిసినప్పుడు మా మధ్యన ఏం పెద్ద ఈ చర్చలు ఏముండవు, నీది అది ఇట్లా ఇది ఇట్లా అనేది ఉండదు. మన టైం వస్తుంది మంచిగా, ఆ టైం వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు. బట్ నేను దీన్ని కన్విన్స్ చేయడానికి నీతో చెప్పట్లేను. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఏమున్నది అని అంటే, దయాకర్ను సీరియస్గా ఎవరో అడ్డుకుంటారనే ఫీలింగ్ వస్తున్న పరిస్థితిని చూసి మీతో నేను క్లియర్ చేస్తున్నా. మన తొలి ఎవ్వరు నా విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. నేను సంతోషంగా కాదు, నాకు వచ్చే విషయం కూడా సంతోషంగానే ఉంటుంది. కాకపోతే సందర్భం కొంత ఇబ్బందికరంగా ఉన్నది. దీన్ని అధిగమించడానికి అతి త్వరలో దానికి సంబంధించిన విషయం వస్తుంది. కానీ నేను డెఫినెట్గా రేపు తీసుకోబోయేదానికంటే వచ్చేదానికంటే కూడా పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం వస్తుంది. పుసుక్కున అని చెప్పిన నీకు, రేపు బీజేపీ కనుక వస్తే పుసుక్కున అని చెప్తున్నా, మళ్ళీ వస్తుందని చెప్పి అనేరు. వస్తే మాలాంటి వాళ్ళ పని ఎక్కువ అవసరం. ఆ రోజు హోదాల కంటే కూడా వ్యక్తిగా అద్దంకి దయాకర్ అవసరం. తెలంగాణ ఉద్యమంలో దయాకర్ అవసరం ఎంత ఇంపార్టెంట్ ఉండనో మీకు తెలుసు, మీలాంటి వాళ్ళకి తెలుసు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఎవ్వరూ మాట్లాడని స్థితిలో కాంగ్రెస్ అంటే గొంతు ఎత్తడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు దయాకర్ గొంతు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఇది తెలియని వ్యక్తి కాదు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నాకంటే నా గురించి, నాకున్న బలహీనతల గురించి, నాకున్న బలాల గురించి ఎక్కువగా తెలిసినవాడు, నాకు సహోదరునిగా ఉన్నవాడు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి అసలు నేను ఎలాంటి సమస్యను కూడా ఫీల్ కావట్లేదు. నేను ఎందుకు ఈ మాట ఇంత బిందాస్ ఎంతుండు. ఒక మిత్రుడు అన్నాడు, దయాకర్ ఏదో పెద్దది ఆఫర్ చేసి అంటే మీన్స్ ఏదో పని చేసి పెట్టినట్టుందని. నేను ఇటు ఫైరవీలు పనులు ఇవన్నీ నా లక్ష్యం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం వచ్చినా లైక్ హనుమంతులు లెక్కన అట్లనే కొట్లాడుతూనే ఉంటా. ఎవడెటు పోయినా ఎవరు వస్తూనే పోతూనే ఉంటారు. మా ముందు వచ్చిన వాళ్ళు పొయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లబ్ధిపోయిన పోయేటోళ్ళు ఉంటారు, వచ్చేటోళ్ళు ఉంటారు. అది నాకేం సంబంధం లేదు. బట్ దయాకర్ టుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా కలిసి
మీ ఓపికకు మెచ్చుకోవాలి దయాకర్ గారు అంటే ఇది ఓపిక కాదు, సందర్భం వచ్చింది, వెయిట్ ఇలాంటి ఒక అదృష్టం కూడా వచ్చింది. Wait అద్దంకి చేస్తున్నా. అద్దంకి దయాకర్ లాంటి వాడు Okay. వెయిట్ చేస్తున్నందుకు. వెయిట్ కాదు, కాంగ్రెస్ కొరకు నేను నిరీక్షణ, ఎందుకంటే అది రాజ్యాంగాన్ని కాపాడే ఒక శక్తి Right. కాబట్టి దాని వెంట ఉంటుంది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు చెప్పిన దాంట్లో కొంత ఉండొచ్చు, అంటే లాస్ట్ ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కొంత అబద్ధం అయితే ఉన్నది. ఎందుకంటే అడ్డుకుంటున్నది ఎవరన్నా అది రఘు, అది రఘు. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సో ఒక బ్యాచ్ అనేది చాలా తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా అద్దంకి ఏం చెప్పినా వింటాడు, సైలెంట్గా ఉంటాడు అని అనుకుంటే అది మీ ఇన్ఎఫిషియెంట్ కింద కూడా మారిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే బయట ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నది, అరే ఒక్కరిని కూడా అకామిడేట్ చేయలేకపోతుంది, ఇది ఎట్లా అని. సరే ఆయన వర్షన్ ఆయన చెప్తారు, అది తప్పదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది దయాకర్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.